రాజు. కాబట్టి రాజు అయినటువంటి దేవుడు దావీదు కూడా రాజే. దావీదు రాజు అయినప్పటికీ ఇంకొక రాజు ఉన్నాడు అని ఎరిగాడు. అది చాలామంది నేనే రాజును అనుకున్న వారందరూ పతనమైపోయారు. కానీ మమ్మల్ని ఏలే ఒక రాజు ఉన్నాడు, రాజుగా చేసిన రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే మరి శ్రీమంతుడు, సర్వాధికారి. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలు రాస్తూ వచ్చినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ మాట రాయబడింది. ఆయన సర్వాధిపతి. 15వ వచనం తిమోతి ఫస్ట్ బుక్ చాప్టర్ 6 verse 15. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతుడును ఆతిథ్యుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువులై ఉన్నాడు. కాబట్టి దావీదు అంటూ వచ్చినాడు, నేను భౌతిక సంబంధమైనటువంటి రాజు, ఆయన ఆత్మ సంబంధమైన రాజు. ఆయన ఎలాంటి వాడంటే రాజులందరినీ ఏలేవాడు. ఈ లోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద కానీ, మరి పరలోకములో కానీ అన్ని ఆధిపత్యములు ఆయన కలిగినటువంటి వాడు. ఒక మాట రాబడింది పురాణ గ్రంథంలో 1వ అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటనలో యోహాను తన ప్రత్యక్షతలో చూస్తూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే 5వ వచనం చాప్టర్ 5 ప్రకటన 1:5 చూడండి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు. భూపతులకు అధిపతి అంటే ఏంటి? భూమి మీద ఉన్న రాజులకు ఆయన రాజు, ఆయన భీకరుడు, ఆయన అందరినీ. సర్వం ఆయన చేతిలో ఉంటుంది, సర్వము ఆయన చేతిలో ఉంటుంది. అందుకని ఆయన గురించి ఏం రాయబడిందంటే సర్వాధికారి అని మాట రాయబడింది. ఏమాట రాయబడింది? సర్వాధికారి అంటే అది భూలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆయన ఎలాంటి వాడంటే చూడండి, రోమన్స్ చాప్టర్ 9 verse 5. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన, చూడండి, సర్వాధికారి అయిన.